ఐస్ క్రీమ్ తినాలి బట్ వెయిట్ రిటర్న్ అవ్వద్దు, డిఫరెంట్ గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే మీరు రావాల్సింది ఆర్గానిక్ క్రీమరీకే. ఐఎమ్ రెడీ టు మేక్ గాజర్ హల్వా. టేస్ట్ హెల్త్ కి హెల్త్ అనమాట. రెడీ అయిపోయింది మన గాజర్ కా హల్వా. ఈ కూల్ వెదర్ కి మంచి హాట్ గా కూల్ గా గాజర్ కా హల్వా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లేవర్స్ మనకి మెమోరీస్ ని గుర్తు చేస్తాయి, కొన్ని ఫ్లేవర్స్ మెమోరీస్ ని క్రియేట్ చేస్తాయి. సో ఇదైతే మనకి మెమోరీస్ ని క్రియేట్ చేసే విధంగా ఉంది. అంత అమేజింగ్ గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనం వచ్చేసాం హిమాయత్ నగర్ లోని ఆర్గానిక్ క్రీమరీకి. సో రైనీ సీజన్, ఇంత వర్షాలు పడుతుంటే ఐస్ క్రీమ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? వర్షాకాలంలో పునుగులు బజ్జీలు ఎవడైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే డిఫరెంట్. ఐస్ క్రీమ్ తినాలి బట్ వెయిట్ రిటర్న్ అవ్వద్దు, కోల్డ్ రావద్దు, కాఫ్ రావద్దు. ఎప్పుడు రెగ్యులర్ ఫ్లేవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే మీరు రావాల్సింది ఆర్గానిక్ క్రీమరీకే. అందుకే నేను వచ్చేసాను ఆర్గానిక్ క్రీమరీకి. సో మన ఆర్గానిక్ క్రీమరీలో గాజర్ కా హల్వా సండే కొత్తగా లాంచ్ చేశారనమాట. సో దీని టేస్ట్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. చలో. మారింది అనుకుంటున్నారు కదా? సో ఆర్గానిక్ క్రీమరీలో డీబీసీ చాలా ఫేమస్, ఎంతో మందికి ఫేవరెట్ కూడా. సో ఇప్పటి వరకు మనం హనీమూన్ డిలైట్, డీబీసీ, ఇలా లైలా మజ్ను ఎన్నో సండేస్ మనం టేస్ట్ చేసాం. బట్ ఇంకా ఏదో కొత్తగా కావాలి, ఇంకా ఏదో టేస్టీగా కావాలి కదా. సో అందుకోసమే మన టేస్ట్ పర్స్ని ఇక్కడ ముందే గ్రహించి సో ఒక కొత్త ఫ్లేవర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో వింటుంటే తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది కదా. సో నేను కూడా అదే ఎక్సైట్మెంట్తో వచ్చేసాను. అదేదో కాదండి, గాజర్ కా హల్వా ఒక కొత్త ఫ్లేవర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో నేను కూడా దీన్ని టేస్ట్ చేద్దాం, దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని వచ్చేసాను. సో నేను నా ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉంది, దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చలో. సో ఐఎమ్ రెడీ టు మేక్ గాజర్ హల్వా. సో మన వల్ల అవ్వదు కదా, ఏదో చేసేస్తాం. సో ఇక్కడ తిన్న హెల్ప్ తీసుకోబోతున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో. సో హాయ్. మీ పేరు? మహాలక్ష్మి. ఓకే. సో ఫస్ట్లీ నాకున్న డౌట్ ఏంటంటే, కొత్త ఫ్లేవర్ ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది అని అర్థమవుతుంది. హల్వాని చాలా మంది ఇష్టపడుతుంటారు, అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. సో ఈ రెండు కాంబినేషన్ని కలపాలి అని మీకు అసలు థాట్ ఎలా వచ్చింది? అసలు ఏంటి ఐస్ క్రీమ్తో హల్వా ఏంటి? ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఐ మీన్ హాట్ గా గాజర్ కా హల్వా అండ్ కోల్డ్ గా మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది రెండు కాంబినేషన్ కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది కాబట్టి అలా అని చెప్పేసి గాజర్ కా హల్వా కాంబినేషన్. ఓ వావ్. సో ఇటు ఐస్ క్రీమ్ చల్లగా వేడివేడిగా హల్వా మిక్స్ చేశారనమాట. ఓకే. సో మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్కూప్ తీసుకోవాలి. ఓకే. ఎన్ని స్కూపా? ఆల్మండ్ క్రంచ్ ఐస్ క్రీమ్, దానిపైన కాంబినేషన్ వచ్చేసి మనకి గాజర్ కా హల్వా. ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి ఆల్మండ్స్ ఇష్టం లేకపోతే ఏదైనా వెనిలా అలా లేదు అనుకుంటే క్యారమెల్ నట్స్ పైన మనకి గాజర్ కా హల్వా కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో మీరు ఏది టేస్టీగా ఉంటుందో, ఏ స్కూప్ అయితే బాగుంటుందో మీరు సజెస్ట్ చేస్తారా ముందే? గాజర్ కా హల్వా కాంబినేషన్ బాగుంటుంది, ఐ మీన్ ఆల్మండ్ క్రంచ్. ఓకే. సో అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? ఎనీ టాపింగ్ మన చాయిసా? లేదు, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్. ఎందుకు ఇవి రెండు? ఎందుకు? కాంబినేషన్ కోసం. ఓకే. హెల్తా? టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట. వావ్. చూసారా, రెడీ అయిపోయింది మన గాజర్ కా హల్వా. మీరు టేస్ట్ చేశారా లాంచ్ అయిన తర్వాత? చేశారా? మీకు నచ్చిందా? నచ్చింది. ఓకే. సో ఓవరాల్గా ఆర్గానిక్ క్రీమరీలో మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? సో ఇప్పుడు మనం గాజర్ కా హల్వా టేస్ట్ చేయబోతున్నాం. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, నువ్వు కూడా టేస్ట్ చేయి. నిజంగా ఈ కూల్ వెదర్కి మంచి హాట్గా కూల్గా గాజర్ కా హల్వా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఈ హల్వా మీరు ప్రిపేర్ చేస్తారా? మాకు నెల్లూరు నుంచి బ్రాంచ్లో నుంచి వస్తుంది. ఇది ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే దీని టేస్ట్ కొన్ని ఫ్లేవర్స్ మనకి మెమోరీస్ని గుర్తు చేస్తాయి,
కొన్ని ఫ్లేవర్స్ మెమరీస్ ని క్రియేట్ చేస్తాయి. సో ఇదైతే మనకి మెమరీస్ ని క్రియేట్ చేసే విధంగా ఉంది. అంత అమేజింగ్ గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. గాజర్ కా హల్వా కంటే ముందు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మనకి డీబీసీ ఉంది, హనీమూన్ డిలైట్ ఉంది, లైలా మజ్ను ఉంది. సో ఓవరాల్ గా మీరు ఇక్కడ ఉన్న అన్ని టేస్ట్ చేశారా? మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ ఆల్సో అది గాజర్ హల్వా. ఓకే, దీనికంటే ముందు దానికంటే ముందు సీజనల్ లో వచ్చేసి తాటి ముంజలు. సో ఐ థింక్ ఇది లాంచ్ అవ్వక ముందు, గాజర్ కా హల్వా సండే లాంచ్ అవ్వక ముందు డీబీసీ బాగా ఫేవరెట్ కదా అందరికి, చాలా మందికి ఇక్కడ. బట్ ఇది లాంచ్ అయిన తర్వాత కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దీని గురించి? రైనీ సీజన్ లో గాజర్ హల్వా హాట్ గా కాంబినేషన్ బాగుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఓకే, సో బాగా వస్తున్నారా కస్టమర్స్? హా. ఓకే, సో డైలీ సేల్స్ లో ఇదే ఎక్కువ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. Yes. సో అండ్ నార్మల్ ఇక్కడ స్కూప్ ఉంది, సండే ఉంది. సో ఈ అంటే మనకి ఇది సండేలోకే వస్తుంది కదా, స్కూప్ లో Sunday. అవైలబుల్ ఉండదా? లేదు, స్కూప్ లో అవైలబుల్ ఉండదు. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు అందరూ కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. గ్లౌజెస్ కానీ, క్యాప్ కానీ అన్నీ కూడా. సో ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ మీతో ఇక్కడ? చాలా బాగుంటుంది, బట్ హైజీన్ గా మెయింటైన్ చేస్తేనే మనకి కస్టమర్స్ అనేది సర్వీస్ అవుతుంది. కరెక్ట్. సర్వీసింగ్ కూడా మేము చాలా బాగా చేస్తాము. కస్టమర్స్ కూడా రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి ఫౌండ్ ఆఫ్ ప్రామిస్ కూడా ఉంది, నెవర్ టచ్ ఎ కోల్డ్, నో థ్రెస్టీ మూమెంట్స్ అట్లా. ఓకే, సో అండ్ ఈవెన్ కస్టమర్స్ కి ఇక్కడ చూసిన తర్వాత చాలా ఇది బాగుంది, ఇది బాగుంది అంటే ఫేవరెట్స్ ఉంటాయి కదా, ఏది టేస్ట్ చేద్దాం, కొత్తగా టేస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీరు సజెస్ట్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసా ఇందాక. చేసాం. సో ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ గా వచ్చి ఇక్కడ ఏది బెస్ట్ ఫ్లేవర్, ఏది టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ నేను రిపీటెడ్ గా వస్తాను, అంత మంచిగా ఏది ఉంటుంది అంటే ఏం సజెస్ట్ చేస్తారు? మనకి ఎక్కువ మోస్ట్ మూవింగ్ వచ్చేసి వెనిలా క్యారమెల్ బ్రౌనీ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి గాజర్ కా హల్వా. ఓకే, సో ఆల్ టైమ్ ఐ థింక్ ఎక్కువగా మూవింగ్ ఉండేది డీబీసీ అనుకుంటున్నాను, డెత్ బై చాక్లెట్. ఐ థింక్ ఆర్గానిక్ క్రీమరీ అనగానే అందరికి గుర్తొచ్చేది డెత్ బై చాక్లెట్ కదా. డెడ్ బై చాక్లెట్ సండే మనకి అది బ్రౌనీ హీట్ తోనే యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అందువల్లనే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు గాజర్ కా హల్వా అండ్ చార్కోల్ ఆల్సో న్యూ లాంచ్. ఓకే, సో అంటే ఈ డెత్ బై చాక్లెట్ కూడా చాలా స్టోర్స్ లో ఉన్నాయి, బయట కూడా చాలా మంది సేల్ చేస్తున్నారు కదా. బట్ డెత్ బై చాక్లెట్ తినాలి అంటే తప్పకుండా ఆర్గానిక్ క్రీమరీకి వెళ్ళాల్సిందేనా అనే ఒక థాట్ వచ్చేసి ఆడియన్స్ లో వచ్చేసి చూస్తున్న వాళ్ళు కస్టమర్స్ లో. సో ఎందుకు అంటారు? మనది ప్యూర్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అలా ఎక్కువ. బయట బ్రౌనీస్ వచ్చేసి మనకి ఎగ్ యూజ్ చేస్తారు అనమాట. అలా కాకుండా మన దగ్గర ఓన్లీ బ్రౌనీ వెజిటేరియన్ లాగానే ఉంటుంది. ఐ మీన్ సాటర్డే సండే కొంతమంది తింటారు, కొంతమంది తినరు, అట్లా అని చెప్పేసి ఆర్గానిక్ క్రీమరీ వెజిటేరియన్ ఓన్లీ. ఓకే, అట్లా. సో టేస్ట్ లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి అని కూడా చెప్పొచ్చు కదా. సో అన్ని కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ నట్స్, ఆల్ టాపింగ్స్ ఫ్రెష్ గానే యాడ్ చేస్తాము. ఐస్ క్రీమ్స్ ఆల్సో ఫ్రెష్, అన్రిఫైన్డ్ షుగర్స్ యాడ్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ లో అన్రిఫైన్డ్ షుగర్ యాడ్ అయ్యి. సో నేను విన్నాను ఆర్గానిక్ క్రీమరీ వారు ఇట్లా ప్రామిస్ చేస్తున్నారు, ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎలాంటి కోల్డ్ కాఫ్ రావు అని. అంటే రైనీ సీజన్ అనగానే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ రైనీ సీజన్ కదా, కోల్డ్ కాఫ్ వస్తుందని కొంచెం భయం ఉంటుంది. బట్ ఆ భయాన్ని కూడా మీరు పోగొట్టేశారు. ఎలా అంటే ఎందుకు కోల్డ్ కాఫ్ రాదు అంటారు ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తే, తింటే? నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కదా మనము, నేచురల్ ఫ్రూట్స్ యూజ్ చేస్తాము, నేచురల్ టాపింగ్స్ యూజ్ చేస్తాము, వితౌట్ ఎనీ కెమికల్స్ లేకుండా నేచురల్ గా యూజ్ చేస్తాం కాబట్టి మన దగ్గర థ్రస్టీ మూమెంట్స్ అట్లా ఏమీ ఉండదు అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే వెయిట్ పుట్టాన్ అవుతాం, మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, ఒక్క ఐస్ క్రీమ్ తింటే 10 days జిమ్ చేయాలి, లేదంటే మళ్ళీ కోల్డ్ కాఫ్ వస్తుందనే భయం ఇప్పుడు అస్సలు అవసరం లేదు. ఆర్గానిక్ క్రీమరీలో ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎలాంటి కోల్డ్ కాఫ్ రాదనమాట. సో న్యూగా లాంచ్ అయిన మన గాజర్ కా హల్వా సండే కూడా చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చాలా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. సో అన్ని కూడా డేట్ షుగర్ అని, పామ్ షుగర్ అని, కోకోనట్ షుగర్ అని, ఇక్కడ చూస్తే మొత్తం ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఏంటి ఇవన్నీ కూడా, వీటి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. సో చాలా మంది కస్టమర్స్ నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. అసలు ఇంత మంది ఆర్గానిక్ క్రీమరీని ట్రస్ట్ చేయడానికి ఒక రీజన్ అంటే ఏం చెప్తారు వన్ వర్డ్ లో? మనం ప్రెసెంట్ ఇక్కడ ఆర్గానిక్ క్రీమరీ అంటే మనకి బోర్డ్స్ లో కనిపించే ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మనకి ఐస్ క్రీమ్ లో యాడ్ అయి ఉంటుంది. ఓకే, అలా
ప్రెసెంట్ మనం ఐస్ క్రీమ్ లో యూజ్ చేసేది A2 దేశీ కౌ మిల్క్ అండ్ బటర్ దేశీ కౌ బటర్ అండ్ గోంద్ గమ్ యూజ్ చేస్తాం థిక్నెస్ కోసం అండ్ చాక్లెట్ ఫ్లేవర్ లో నేచురల్ కోకో యూజ్ చేస్తాం అన్నమాట. నేచురల్ ఫ్రూట్ టాపింగ్స్ అండ్ ఈ గోర్ గమ్ వచ్చేసి మనకి ఇండియన్ వెనిలా బేస్ లో ఉంటుంది అనమాట. నేచురల్ ఓన్లీ ఇండియన్ వెనిలా బేస్ లోనే మనకి గోర్ గమ్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా థిక్నెస్ కోసమే యూజ్ చేస్తాం మనం. అండ్ షుగర్స్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క దాంట్లో అన్రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు బయట నుంచి జిమ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు అండ్ వెయిట్ గెయిన్ అవ్వరు. ఐ మీన్ నేచురల్ షుగర్స్ యూజ్ చేస్తాం మనం ప్రతి ఒక్క దాంట్లో. ఒక్కొక్క షుగర్ అండ్ డేట్ షుగర్, దగా మిశ్రీ అండ్ కోకోనట్ షుగర్, పామ్ జాగిరి అట్లాంటివి యూజ్ చేస్తాం. స్టీవియా బేస్ వచ్చేసి మనం 0 షుగర్ లో మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఈవెన్ మన దగ్గర 0 షుగర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఐస్ క్రీమ్. సో అంటే ఐస్ క్రీమ్ ఈ టేస్ట్ ని, ఈ క్రేవింగ్స్ ని మిస్ అవ్వకుండా టేస్ట్ చేయాలనుకున్న వారి కోసం మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అందుకే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ తింటే మీకు ఎటువంటి కోల్డ్ కాఫ్ రాదు అండ్ జిమ్ చేసే వాళ్ళు కూడా ఆరామ్సే కళ్ళు మూసుకొని తినేయచ్చు అని. సో ఇదే మీ ట్రస్ట్ అనమాట. యా, నైస్. సో ఆర్గానిక్ క్రీమరీలో రీసెంట్గా లాంచ్ అయిన గాజర్ కా హల్వా సండే టేస్ట్ చేసాం, చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు మనం మరో కొత్త ఫ్లేవర్ని టేస్ట్ చేయబోతున్నాం. సో రీసెంట్గా నభా నటేష్ గారు లాంచ్ చేసిన స్మోకీ చార్కోల్ అనమాట. సో ఇది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. వావ్, కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది, డార్క్ బ్లాక్ కలర్. సో మన టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది సీరియస్లీ. మీరు ఒక కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయాలి, రెగ్యులర్ ఫ్లేవర్స్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్గా ఇది ఉంటుందన్నమాట. సో ఇది టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంది. ఎందుకు నభా నటేష్ గారు ఆ రోజు లాంచింగ్ డే అంత బాగా తింటున్నారు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా అనుకున్నాను. బట్ ఇదే దానికి రీజన్. సో బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారంటే సో మనం కూడా తప్పకుండా టేస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వెయిట్ పుటాన్ అవ్వరు, అలాగే కోల్డ్ కాఫ్ కూడా ప్రాబ్లం ఉండదు. సో ఈ రైనీ సీజన్ అయినా సరే మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా తినేయచ్చు. సో ఇదనమాట స్మోకీ చార్కోల్ ఫ్లేవర్ గురించి. సో ఇప్పుడు మనం స్మోకీ చార్కోల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ సో మన హిమ్మత్ నగర్లోని ఆర్గానిక్ క్రీమరీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్టింగ్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఏరియా దాదాపు 100+ మెంబర్స్ అట్ ఎ టైం సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. సో అలాగే మీరు చూడొచ్చు, నాకు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్గానిక్ క్రీమరీ అనేది ఎలా స్టార్ట్ అయింది అని ఫౌండర్ జర్నీ మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ స్టోరీ రూపంలో పోస్టర్స్ ఇచ్చారనమాట. ద సేమ్ టైం ఆర్గానిక్ క్రీమరీ గురించి, ఇక్కడ వీళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ గురించి కూడా ఇలా పోస్టర్స్ ఇచ్చారు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మంచిగా ఇక్కడ బయట ఎక్కడ వెళ్ళకుండా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా ప్లే ఏరియా కూడా ఇచ్చారు. ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ని బాగా టేస్ట్ చేసి అలాగే వాళ్ళ ఈ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా మొత్తం కూడా ఇక్కడ అట్ ఎ టైం 100+ మెంబర్స్ సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ మన ఆర్గానిక్ ఐస్ క్రీమ్లో ఉన్న మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇవేంటంటే ఇంకా కొత్తగా లాంచ్ అయ్యే ఫ్లేవర్స్ కూడా మనకి ఇక్కడ ముందే ఇచ్చేసారు. లైక్ ఎట్లా అంటే రియల్ మిల్క్ యూస్ చేసేవి కానీ, 0 షుగర్స్ కానీ, లేదంటే గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, ఈవెన్ ఇలా అన్ని ఫ్లేవర్స్ని కూడా ఇక్కడ ముందే ఇచ్చేసారు అనమాట. సో మీకు నచ్చిన ఫ్లేవర్స్ని ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ओके, हेलो एवरीवन. हिमायत नगर पर जो सो ऑर्गेनिक क्रीमरी बोलकर है, आइसक्रीम पार्लर है. बेस्ट आइसक्रीम हम जो लिए डेड बाय चॉकलेट DBC, बेस्ट फ्लेवर, बेस्ट आइसक्रीम. तो आप सब विज़िट करिए. अब हम लोग भी बहुत दूर दूर से आए. हमारे भाई आए हुए शमशाबाद से. एक बार आप बोलिए कैसी दिखी आपको आइसक्रीम? बहुत अच्छी दिखी आइसक्रीम, बहुत बेस्ट आइसक्रीम ऑर्गेनिक क्रीमरी. प्लीज़ मस्ट विजिट ऑर्गेनिक क्रीमरी.